శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ త్రైలోక్యమోహన మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్వై 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 నమో నమః. కామాక్షి తాయి హనుమత్సాయి దేవతాభ్యో నమః. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఖడ్గమాల గురించి వివరించాం. కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి. ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఈ స్తోత్రాల్లో జనరల్గా ఖడ్గమాల ఎక్కువగా సహస్రనామ పారాయణ వినిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకేదన్నా విశేషమైనది ఉందా అని కొంతమంది కొన్ని వాళ్ళ యొక్క అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకని నేను ఈరోజు ఈ దేవికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి మహాగుహ్యమైనటువంటి ఒక నామపారాయణ గురించి చెప్పబోతున్నాను. దాన్నే త్రిశతి అంటారు. ఈ త్రిశతి గురించి ముందు మనకు ఖడ్గమాల అనేది ఉమామహేశ్వర సంవాదం వామకేశ్వర తంత్రంలో పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు సమాధానంగా ఖడ్గమాలను మనకు ప్రసాదించాడు. సహస్రనామం, ఈ సహస్రనామం రహస్య సహస్రనామం అంటారు దాన్ని. అది కూడా చాలా రహస్యమైంది, గుప్తమైనటువంటిది. ఈ రహస్య సహస్రనామాలు చెప్పేటువంటి వసిన్యాది వాగ్దేవతలే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. హయగ్రీవ మహర్షి తన శిష్యుడైనటువంటి అగస్త్య మహామునికి అందించాడు. అలాగే అగస్త్య మహాముని ఈ రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణ విన్న తర్వాత ఆయన మనస్సు సంపూర్ణంగా తృప్తి చెందలేదు. ఆయన హయగ్రీవాన్ని, స్వామి ఇంకేదన్నా విశేషమైనటువంటి ఒక మంత్రరాజ్యం ఏమన్నా ఉందా? నేను ఈ మంత్రరాజ్యాన్ని విన్న తర్వాత నా మనస్సు తృప్తి చెందలేదయ్యా, ఇంకా ఏదో ఉంది అని నా మనస్సు చెప్తున్నది. దయచేసి ఏమన్నా విశేషం ఉంటే దాని గురించి నాకు చెప్పండి అని ఆయన గురువుగారిని అడుగుతారు. ఈ హయగ్రీవునికి ఈ పార్వతీ పరమేశ్వరులు అంటే కామేశ్వరులు సంయుక్తంగా చెప్పేటువంటి త్రిశతి నామాన్ని అయ్యా నువ్వు ఎవ్వరికి చెప్పవద్దు అని ఆమె ఆజ్ఞ వేసిన దానివల్ల ఈయన అలాంటిది ఏం లేదు నాయన, ఇంకా వేరేది ఏమీ లేదు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అగస్త్యుడికి అనుమానం వచ్చి, స్వామి ఇంకా ఏదో ఉంది, దీన్ని మీరు నాకు చెప్పాలనేసి ఆయన 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు అనమాట. ఇట్లా ఎన్ని రోజులు పట్టుకున్నాడు? ఆయన 3 సంవత్సరాల కాళ్ళు పట్టుకున్నాడంట. పట్టుకొని ఆయన 3 సంవత్సరాలు ఆయన దగ్గర శిష్యుడు చేశాడు. ఈ సహస్రనామ చెప్పించేదాకా, ఈ త్రిశతి నామాలు వినేదాకా ఆయన తృప్తి చెందలే. అప్పుడు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి ఈ కామేశ్వరులు ఈయనకు ప్రత్యక్షమయ్యి, హయగ్రీవ మహాభాగా, ఈ అగస్త్య మహాముని చాలా పట్టుదల వ్యక్తి, ఈయన భార్య లోపాముద్ర నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తురాలు, అట్లనే అగస్త్య మహాముని కూడా నాకు చాలా ముఖ్యమైనటువంటి భక్తుడయ్యా, ఇతను చాలా సచ్చీలుడు కాబట్టి నువ్వు ఈ త్రిశతి నామాన్ని స్వామి ఆయనకు మీ శిష్యుడైనటువంటి కుంభ సంభవుడైనటువంటి ఈ అగస్త్య మహామునికి చెప్పు నాయన అని ఆమె ఆజ్ఞ ఇచ్చింది. ఇస్తూ ఆమె ఒక మాట చెప్తుంది, అయ్యా ఈ నామాలు ఇవ్వడం ఎలాంటిదంటే ఎవరికైనా మన రాజ్యం ఇచ్చేయచ్చు, మన శిరస్సు అయినా ఇచ్చేయచ్చు, కానీ ఈ నామాలు మటుకు ఎవరికి ఇవ్వకూడదు. ఇది ఇచ్చే ముందు తీసుకునే వాళ్ళ యోగ్యతలను బట్టి వాళ్ళు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఈ నామాలు ఇవ్వాలని ఒక మాట చెప్పి ఈయనకు ఇవ్వండి. నా ఆజ్ఞతేతనే వసిన్యాది వాగ్దేవతలు సహస్రనామాన్ని రాశారు, కానీ నేను చెప్పిన ఈ సహస్రనామం అన్ని స్తోత్రాల కంటే ఉత్తమోత్తమైంది. ఎందుకంటే మా కామేశ్వరుల ముఖం నుంచి వచ్చినటువంటి ఈ స్తోత్రము అత్యంత చాలా గొప్పది, మంత్రాత్మకమైనది అని ఆమె అతనికి ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తాడంటే
ఈ సర్వసిద్ధికరమైనటువంటి త్రిశతిని అగస్త్య మహామునికి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకొని ఆయన లేవదీసిన ఆయన, నీ వల్ల నాకు దేవాది దేవతలు, ఇంద్రాదులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ తల్లి దర్శనం కోసం తహతహలాడిపోతూ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు కాచుకున్నా కూడా దర్శనం ఇవ్వదు. అలాంటిది నీ యొక్క శిష్యరికం వల్ల, నీ యొక్క పట్టుదల వల్ల ఆ తల్లి నాకు దర్శనమిచ్చి ఆ మిగిలినటువంటి ఈ త్రిశతి నామాలని నీకు చెప్పమని చెప్పింది ఆయన. కాబట్టి ఆ త్రిశతి నామాలు నీకు చెప్తాను. ఈ త్రిశతి నామాలంటే ఏంటంటే, ఇక్కడ ముందు ఒక ఉపోద్ఘాతం. వేదాలు పరమేశ్వరుడు ముఖం నుంచి వచ్చినవి, అవి ఎవరు చెప్పినవి కాదు. ఈ వేదాలకి మన వ్యాస భగవానుడు ఈ అపౌరుషేయమైనటువంటి వేద మంత్రార్థాలని పురాణాల యందు విశదీకరించాడు. అట్లా ఆయన 18 పురాణాలు చెప్పాడనమాట. ఈ అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం అనేది ఒకటి ఉంది. ఈ సహస్రనామం అనేది, ఈ త్రిశతి అనేది బ్రహ్మాండ పురాణంలోనే ఉంది. ఇంట్లో ఉండేటువంటి ఈ త్రిశతిలో ఉండేటువంటిది ఏంటంటే అమ్మని యొక్క పంచదశి అనేటువంటి మూలమంత్రంలో సంబంధించింది. ఈ పంచదశి అనేది చాలా గుహ్యమైనటువంటిది. ఎవరికంటే వాళ్లకు ఇచ్చేది కాదు, చెప్పేది కాదు. ఈ పంచదశిలో 15 అక్షరాలు ఉంటాయి. ఈ త్రిశతికి వచ్చేటప్పటికి 15 అక్షరాలకు అక్షరానికి 20 మంత్రాల ప్రకారం 15 అక్షరాలకు 15 రోజులు 300 నామాలు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కలిసి చెప్పారు. అగస్త్య మహామునికి హయగ్రీవాచార్యులు చెప్తున్నారు, సర్వపూర్తికరం తస్మాదితం నామకృతం మయాహ అని అమ్మని చెప్పిందట. నా చేత ఇవ్వబడినటువంటి ఈ త్రిశతి సూక్తి సర్వక్రియలందును ఏ దోషములు ఉన్ననో ఆ దోషములని నశించిపోయి ఆ క్రియలు సంపూర్ణ ఫలితాలు ఇవ్వాలంటే ఈ త్రిశతి నామాన్ని కానీ చేస్తే ఆ కార్యక్రమం మీరు చేసే అది హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, తపాలు కానివ్వండి, అనుష్ఠానం కానివ్వండి, సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని ఆ మంత్రపూరితమైన మంత్రాన్ని అమ్మని చెప్తుంది. ఆ విషయం ఆయనకు చెప్తూ మనకు 3 రకాల విద్యలు ఉన్నాయి. అవి ఒకటి కాది విద్య, రెండోది హాది విద్య, మూడోది సాది విద్య. ఇవన్నీ శాక్తేయాలు అన్నమాట. శాక్తేయం అంటే ఏంటంటే శక్తికి సంబంధించినవి. మనకు ఆచారంగా శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము ఇవి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శాక్తేయములో ఉండేటువంటి అమ్మని గురించి, శ్రీమూర్తి దేవతల గురించి చెప్పినవన్నీ శాక్తేయంలో వస్తాయి. ఈ శాక్తేయం అనేది అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. ఆ కారణం చేత శంకర భగవత్పాదులు ఆయన పెట్టినటువంటి కొన్ని పీఠాలు, 4 పీఠాల్లో కూడా ఈ శక్తి స్వరూపాన్ని ఎందుకు పెట్టాడంటే ఈ శాక్తేయం అనేది అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా కామేశ్వరి అంటే కామేశ్వరుడు ఉన్నట్టే, కామేశ్వరుడు అంటే కామేశ్వరి ఉన్నట్టే. ఇది కామేశ్వరుడు విడదీయరాని సంబంధము. శ్రీచక్రం కూడా ఇదే చెప్తుంది. ఈ కామేశ్వరి విడదీయరాని సంబంధంలో త్రికోణంలో అమ్మని కూర్చోంటే బిందువులో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఇది విడదీయరాని సంబంధం. కాబట్టి ఇదే అద్వైతము. రెండుగా కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఒకటే అనేటువంటి ఇది అద్వైతం. ఈ అద్వైత సిద్ధాంతాన్ని మన శంకర భగవత్పాదులు ఈ దేశమంతా చాటించినప్పుడు అది మనసులో పెట్టుకొని ఈ శాక్తేయమైనటువంటి పూజల్నే ఆయన తను స్థాపించినటువంటి పీఠాల్లో ప్రవేశపెట్టాడు. వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కామేశ్వరులు చెప్పారు అని అన్నారు కదా, దాని గురించి నాకు వివరించండి అని అగస్త్య మహాముని అడిగినప్పుడు అప్పుడు హయగ్రీవాచార్యులు చెప్తున్నాడు, శివశక్తులు ఇరువురు చెప్పిన నామాలేంది, శివుడు చెప్పిన నామాలేంది, పార్వతి అమ్మని చెప్పిన నామాలేంది అని అన్నప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ కాది విద్యలో కొన్ని అక్షరాలు 15 అక్షరాలు ఉంటాయి. 15 అక్షరాల్లో 3 కకారాలు 2 హకారాలు ఉన్నాయి. ఆ 3 కకారాలు 2 హకారాలు అనేవి శివభాగం అని పేరు. అవి శివుడు చెప్పాడు. రెండోది శక్తి అక్షరములు. ఆ 2 కాక మిగిలినవన్నీ శక్తి అక్షరములు అంటే స్త్రీ బీజాలు అన్నమాట. దాని తర్వాత హ్రీంకారం అనేది శివశక్త్యాత్మక బీజం. హ్రీంకారంతో ప్రారంభమైన మంత్రాలని ఇద్దరు కలిసి చెప్పారు. హకారాలతో ప్రారంభమైన మంత్రాలని శివుడు చెప్పాడు. అవి కాని మిగిలినవన్నీ అమ్మని చెప్పిందని ఆయన తెలియజేస్తూ అక్కడ శ్రీచక్ర వర్ణన చేస్తున్నాడు అనమాట. శ్రీచక్రంలో
4 శివచక్రములు, 5 శక్తి చక్రాలు శ్రీచక్రంలో ఉంటాయి. ఈ 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు కలిసి ఏకరూపమై ఉండేటటువంటిది శ్రీచక్రం. కాబట్టి శ్రీచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ కామేశ్వరులు ఆ శ్రీచక్రంలోనే ఉంటారు. కామేశ్వరులు శ్రీచక్రము వాళ్ళ బహిర్గత రూపము. దాన్ని మనం సాకార విద్య అంటే ఒక విగ్రహాన్ని చూస్తూ పూజ చేసే సాకార విద్య. ఆ సాకారంగా ఈ శ్రీచక్రాన్ని మనం పెట్టుకొని పూజ చేసినప్పుడు ఆ ఇద్దరి మూర్తులను ఆ శ్రీచక్రంలో మనం దర్శిస్తాము. వాళ్ళకి చేసే పూజ సంపూర్ణం అవుతుంది. ఈ విషయము కోసమే ఈ త్రిశతినామం ఏర్పడింది. ఎవరైతే ఈ శ్రీచక్రార్చన చేస్తూ ఈ శ్రీ విద్య పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ త్రిశతినామ పారాయణ చేయాలి. ఈ త్రిశతినామ పారాయణ చేసినప్పుడే ఆ శ్రీచక్రార్చన యొక్క సంపూర్ణ ఫలాన్ని వీళ్ళు పొందగలరని కూడా ఆ జగన్మాత ఇక్కడ తెలియపరిచిందనమాట. శ్రీ విద్య అంటే ఏంది? ఈ శ్రీ విద్య అంటే మనకు 12 అక్షరాలు దాటినటువంటి ఉన్నటువంటి స్త్రీమూర్తి సంబంధించినటువంటి మంత్రాలని శ్రీ విద్య అంటారు. ఇది శ్రీమాతకు సంబంధించింది కానీ శ్రీ విద్య అన్నారు. ఈ శ్రీ విద్య అనేది మోక్షానికి దోహదపడుతుంది. స్వయంగా ఈ విద్యా రహస్యం ఎరిగినవాడు, శ్రీ విద్యా మహాత్మ్యం ఎరిగినవాడు ఎవరుంటారో వాళ్ళను మనము పూజించాలి. ఎవరికైతే పునర్జన్మ లేదో, ఎవరైతే స్వయం శంకర స్వరూపులో అట్టి వాళ్ళకి ఈ త్రిశతినామం లభిస్తుంది, శ్రీ విద్య లభిస్తుంది. కాబట్టి అనేక ప్రకారములుగా ఉన్నటువంటి మంత్రములు శ్రీ విద్యా మహిమను చెప్పబడినవి. దీంట్లో చెప్పినంత శ్రీ విద్యా మహిమను ఈ త్రిశతిలో వివరించారు. కాబట్టి దీన్ని చాలా రహస్యంగా పెట్టుకొని స్వయంగా శ్రీ విద్యా రహస్యం ఎరిగిన వాళ్ళను మనం ఎప్పుడూ పూజించాలని కూడా ఒక మాట చెప్పిందనమాట. ఇప్పుడు వేదములు చదివినవారు కానీ వేదములు చదవనివారు, యజ్ఞాలు చేసినవారు, యజ్ఞాలు చేయనివారు వీళ్ళందరూ కూడా స్వర్గానికి పోయే అవకాశం ఉంది. కానీ వీళ్ళెవరు శ్రీ విద్యను అపేక్షించరు. శ్రీ విద్యను అపేక్షించే వాళ్లకు మోక్షముతో పాటు భోగము మోక్షము రెండు లభిస్తాయి. ఈ కామేశ్వరులను మనం ధ్యానం చేసిన వాళ్ళను పూజించే వాళ్ళకే భోగ మోక్షాలు రెండు లభిస్తాయనేటువంటి ఒక ఆర్యవాక్యం మనకు నానుడిలో ఉంది. దాన్ని బట్టి మనం విచారిస్తే ఈ త్రిశతి అనేది అత్యంత పవర్ఫుల్ మంత్రము. దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ సహస్రనామ పారాయణ చేసిన తర్వాత కూడా ఈ త్రిశతి పారాయణ చేస్తే ఆ సహస్రనామ పారాయణ పుణ్యఫలం కూడా మనకు లభిస్తుంది. దాని తర్వాత దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటంటే అగస్త్య మహామునికి స్వామివారు చెప్తున్నారు, ఆయుష్కరం, పుష్టికరం, పుత్రదం, వశ్యకారకం, విద్యాప్రదం, కీర్తిప్రదం, సుఖవిత్తప్రదాయకం, సర్వసంపత్ప్రదం, సర్వభోగప్రదం, సర్వసౌఖ్యప్రదం, సర్వాభీష్టప్రదం అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయుష్ వస్తుంది, పుష్టి కలుగుతుంది, పుత్రపౌత్రులు కలుగుతారు, అందరూ వశ్యమవుతారు, అన్ని విద్యలు మనకు లభిస్తాయి, కీర్తి కలుగుతుంది, సుఖహిత్వం వస్తుంది, సర్వసంపదలు కలుగుతాయి, సర్వభోగాలను సర్వసౌఖ్యాలను అనుభవిస్తారు. కార్యం ఏదైనా సాధించదలిచిన వారు దాన్ని సాధించుటకు ఈ త్రిశతి నామాన్ని కూడా చదివితే ఆ కార్యము సఫలమవుతుంది, ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం నెరవేరుతుందని హయగ్రీవాచార్యులు ఈ కుంభసంభవుడికి చెప్తున్నాడు అన్నమాట. కానీ మనకు సాధారణంగా దేవాలయంలో కానీ ఎక్కడ కూడా సహస్రనామ పారాయణ ఆ దేవాలయంలో సంబంధించిన దేవతా పారాయణలు, దేవతా పూజలు ఉంటాయి. కానీ ఈ త్రిశతి అనేది ఎక్కడ మనకు సాధ్యమైనంత వరకు ఎక్కడ వినపడదు. ఎందువలంటే ఇది గుహ్యమైంది, చాలా పవిత్రమైంది, చాలా మంత్రార్థకమైంది. కాబట్టి దీని గురించి ఎవరు మనకు చెప్పడం లేదు. కానీ శ్రీమాత ఆజ్ఞ ఏంటంటే ఎవరైతే వాళ్ళ కార్యాలు సుఖకరంగా జరగాలంటే, అదే హోమాలు కానీ తపాలు కానీ జపములు కానీ మనం చేసే జపం సాధించుకోవాలా అన్నప్పుడు దాని తర్వాత ఈ త్రిశతినామ పారాయణ చేస్తే దాని ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది, దానికి సంపూర్ణమైన శక్తి వస్తుందని శ్రీమాత స్వయంగా హయగ్రీవ మహామునికి చెప్పింది. కాబట్టి ఈ శ్రీ విద్యను ఆచరించేవాళ్ళు, శ్రీదేవిని పూజించేవాళ్ళు, శ్రీచక్రార్చన చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ త్రిశతి నామాలను కూడా పారాయణ చేసి చాలా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసి ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇది శ్రీ త్రిశతి
నామాల యొక్క విశేషమైనటువంటి అర్థము. స్వస్తి.